హలో ఆల్, వెల్కమ్ టు మీనాక్షి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈ ప్రిపరేషన్స్ ఏంటని చూస్తున్నారా? ఈ వ్లాగ్ వచ్చేసి మేమైతే గుడికి వెళ్తున్నాం మొక్కు తీర్చుకోవడం కోసం అనేసి పోతులు వేసుకుంటున్నాం అనమాట. అందుకోసం అని చెప్పి ఇవన్నీ ఇంటి దగ్గర ప్రిపేర్ చేసేసుకుని నైవేద్యానికి మేమైతే స్టార్ట్ అయిపోయాం కార్లో. మేము స్టార్ట్ అయింది నైట్ 1:30 ఆ టైంకి అయితే స్టార్ట్ అయ్యాము. ఎందుకంటే అది కొంచెం దూరం అనమాట. మేము రాజమండ్రిలో కాదు, మనకి వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో ఉంది. జంగారెడ్డిగూడెం దగ్గరలో ఉందన్నమాట. బుట్టాయిగూడెం మండలం, కామవరం ఫారెస్ట్ అనమాట. అది ఏజెన్సీ, అది ఫారెస్ట్ ఏరియా. ఇంకా అక్కడ ఉంది గుడి, గుబ్బాల మంగమ్మ తల్లి గుడి అని చెప్పి మనకి రాతి గృహలో ఉంటుందన్నమాట. గుబ్బలు గుబ్బలుగా వెలిసిందనమాట, గుబ్బాల మంగమ్మ అని అంటారనమాట. ఇంకా ఇప్పుడు మేమైతే ఆ గుడికనే వెళ్తున్నాము. మేమే కాదండి, ఇంకా మా ఫ్రెండ్స్, ఫ్యామిలీ, ఇంకా రిలేటివ్స్ అందరం వెళ్తున్నాము. మేము ఎందుకు అర్లీగా స్టార్ట్ అయ్యాము అంటే మళ్ళీ పోతులను అవి వేసేసరికి టైం పడుతుంది కదా, మళ్ళీ ఆ మటన్ క్లీనింగ్ ఇవన్నీ కట్ చేయడం ఇదంతా ఎక్కువ టైం పట్టేస్తుంది కదా. సో ఎర్లీగా వెళ్తే ఇవన్నీ త్వరగా అవుతాయి కదా అని చెప్పి మేమైతే త్వరగా బయలుదేరామన్నమాట. ఇంకా ఏంటి అంటే ఆల్రెడీ వంట చేసేవాళ్ళు, ఇంకా మేకపోతులు ఇవన్నీ అయితే ముందరే పంపించేసాము ఆటోల్లో అలా. ఇంకా మా వాళ్ళు ఆల్రెడీ ముందు రోజు నైట్ వెళ్ళి అక్కడ టెంట్లు అవన్నీ వేసి ఇంకా సప్లై సామాన్లు అవన్నీ మాట్లాడి ఇవన్నీ కూడా చేశారు. మేము వెళ్ళేసరికి అయితే ఇంకా చీకటిగా అది ఉంది కదా, ఇంకా చుట్టూ అటు ఇటు చెట్లు, ఇంకా రోడ్డు కూడా సరిగా లేదు, గతుకులు అవన్నీని. ఇంకా మేము గుడికి దగ్గరికి వెళ్ళేసరికి అయితే ఎవరో ఒకరు అక్కడ అయితే మాకులానే టెంపుల్కి వస్తారు కదా, వాళ్ళందరూ అయితే కనిపించేవారు. వెహికల్స్ ఒక్కోటి వచ్చేవి ఆ టైంకి. ఇంకా మేము స్టార్టింగ్ ఇంకా వెళ్ళగానే మాకైతే అక్కడ ట్రైబల్స్ అయితే కనిపించారు. వాళ్ళ దేవుడికి ఏదో పూజ అది చేస్తున్నారు, అమ్మవారికి. ఇంకా ఇగో చూడండి, వీళ్ళందరూ ఏదో పూజ చేస్తున్నారు. ఇంకా మాకైతే ఇక్కడ కుంకుమ అదంతా ఇచ్చారనమాట. ఇంకా మేమైతే అక్కడ దండం పెట్టుకున్నాక ఆగి ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఇంకా మేము అక్కడికి వెళ్ళిన తర్వాత మేము ఒక షెడ్ అయితే రెంట్కి తీసుకున్నాము. అది ఎక్కడ ఉందో చూస్తున్నాం అనమాట. అదంతా ఇంకా చీకటిగా ఉంది కదా, వెహికల్స్ అన్నీ కూడా ఇప్పుడే వస్తున్నాయి, అందరూ ఇప్పుడే వస్తున్నారు కదా. ఇంకా మేము షెడ్ అది ఎక్కడ ఉంది అంతా వెతుక్కుంటున్నాం అనమాట. పక్కా తాగుబోతాడు అంటే రాత్రి నుంచి తాగుతున్న పనికి మళ్ళీ ఎదవాడంటే ఈడు కోళ్ళు రాలేదు కదరా, ఇప్పుడు వచ్చింది. అయితే ఏమన్నా మళ్ళీ చెప్పు. కోళ్ళ ఓకే తెలుసు. అంటే హాయ్ చెప్పండి.
ఎవరు రాకుండా అడ్డెట్టాం బా ఈ చట్నీ కాళ్ళు కనిపిస్తలేదు నీకు. ఇన్ని పనులు చేస్తున్న పడుకుంటున్న అద్భుతమైన మహారాణులు ఎవరంటే వీళ్ళేనండి. ఇన్ని కష్టపడి ఇంతమంది పనులు చేస్తుంటే పడుకుంటున్న మహానుభావులని 1 నెంబర్ 2 ఈవిడ ఇంకా ఘోరమండి. ఈవిడ యూట్యూబ్ బ్లాగ్ కూడా ఉంది, కానీ ఈవిడ చేసే యాక్టింగ్ ముందు ఇంకేది పని చేయదు. మీ ఫ్రెండ్స్ వచ్చారా? మీ ఆయన గారి ఫ్రెండ్స్ వచ్చారు. మీ ఆయన గారు చిన్నప్పుడు 3 నుంచి రన్నింగ్ లో ఉంది. మీనా మీనా పూజలు రండి, రెడీ చేయరా. అక్కడికి వెళ్ళాక ఎలాగ వచ్చారు ఉంటారులే. మా వాళ్ళందరూ అయితే కనుక బస్సులో డాన్స్లు అవి వేసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ వచ్చారు. తినిగారు అడ్డు వస్తావేంట్రా? నీకు మంచి మైనా, నీకు మంచి రీల్ వచ్చింది చూడు. ఇటు చూడు రేటు చూడరా రే, ఇది చెప్పరాట్లే. మరి జూమింగ్ జూమ్ ఎక్కువ అయిపోయింది బాగానే. బ్యాక్ సైడ్ అండి, బ్యాక్ సైడ్ ఇలా ఉంటారు వీళ్ళు, సైడ్ నుంచి ఇలా ఉంటారు, ఫ్రంట్ నుంచి ఇలా ఉంటారు. ఇప్పుడు ఇద్దరు భలే టైర్లు అడ్డూరి దగ్గర ఉన్నారు. ఇద్దరు అడ్డూరి మేమైతే ఇంక ఇప్పుడే గుడి దగ్గరకు అయితే వచ్చాము. ఎందుకంటే మేకపోతుల్ని కడిగేసి వాటికి పసుపు రాసి బొట్లు అవి పెట్టి అమ్మవారికి అయితే చూపించాలి కదా. ఇంకా అమ్మవారికి చూపించేసి నైవేద్యం కూడా తీసుకొచ్చాము కదా, అది కూడా అమ్మవారి దగ్గర పెట్టేసి దండం పెట్టుకొని ఇంకా మేమైతే అప్పుడు మేకపోతుని అయితే వేస్తాము. ఏమనరా ఇది బెటరా పైకి రాయి. మీనా ఒక పోతే అంది, ఆ ఇంటికి ఇంటికి 2 కలిపి వేస్తున్నట్టుంది.
వీళ్ళు ఎప్పుడు మొక్కెట్టుకుని ఉండవలసిందే. మామూలుగా పక్కన కట్టేసి ఒకటే అమ్మ చూపించాలి. అవునా? 2 తీసుకెళ్ళామనుకో నెక్స్ట్ టైం కూడా 2 అట్టుకెళ్ళాలి. రేపు పొద్దున ఎప్పుడైనా సరే. అలసిపోయిన రవి గారు ఇలా ఉంటారు అనమాట. మా మేకల మందంతా మేకలను మేపుతున్నారు చూడండి. నేనా సింగిల్ గా తెస్తున్నారు? అవసరం లేకండి. అరే గ్రూప్ అంటే దగ్గర ఉంటారా? ఒక్కొక్కడు అది ఇప్పుడు కరెక్ట్గా ఉన్నారా బాబు గ్రూప్ గా? ఆయన ఇంకా దూరంగా ఉన్నారు. ₹10. స్థలంలో ఇచ్చుకునే వారు ఎవరన్నా ఉంటే వచ్చి దారిలో రైట్ సైడ్ అండి, అక్కడ రైట్ సైడ్ పంపు ఉంటుందండి. అక్కడ ఒకసారి మీ తలనేరాలు ఇచ్చుకుని దర్శనం చేసుకుని త్వరగా బయటికి రావాలమ్మా. లేట్ చేయకూడదు. మేమైతే ఇంకా అమ్మవారికి చూపించేసిన తర్వాత మేకపోతుల్ని తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చేసాము. ఇక్కడ మా వాళ్ళు ఉండి దగ్గరుండి కట్ చేయించారు. అది కట్ చేసేసరికి అయితే ఒక 2-3 అవర్స్ అలా టైం అయితే పట్టేస్తుంది క్లీనింగ్ అదంతా చేసేసరికి. వచ్చిన ఈ యూట్యూబ్ బ్లాగర్, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ ఇలా పడుకుంటున్నారు అనమాట. ఇలాంటి వాళ్ళని ఏమన్నారో కూడా అర్థం కావట్లేదు. ఇదంతా ఏజెన్సీ ఏరియా అని చెప్పా కదా. ఇక్కడ కరెంట్ అది అయితే లేదు. చాలా షాప్స్ అయితే ఉన్నాయి. వాళ్ళైతే మిక్సీ అది అంతా కూడా వాళ్ళే జనరేటర్ మీద అయితే చేస్తున్నారు, ఆడుతున్నారు. మేమైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదంతా వాళ్ళ దగ్గరే మిక్సీ చేపించాము. కాస్ట్ కూడా చాలా ఎక్కువ తీసుకున్నారు. అల్లం వెల్లుల్లి పేస్ట్కి ఒక 400 అలా చార్జ్ చేశారు. చెప్పాను కదా మా వాళ్ళందరూ బస్సులో వస్తున్నారని. వచ్చేసారు మా వాళ్ళందరూ కూడా. ఇంకా వచ్చిన తర్వాత టిఫిన్స్ అయితే చేసేసారు. ఫస్ట్ టిఫిన్ చేసిన తర్వాత ఇంకా దర్శనానికి అయితే వెళ్ళారనమాట. ఎందుకంటే వాళ్ళు వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది కదా. మళ్ళీ ఏం తినకుండా మార్నింగే బస్సు ఎక్కేసారు కదా. ఇంకా అందుకోసమని రాగానే ఫస్ట్ అయితే టిఫిన్స్ అయితే చేస్తారు. టిఫిన్కి అయితే ఉప్మా చేయించాము. ఇంకా మార్నింగ్ నేను వెళ్ళేటప్పుడు నన్నుని రిషిని తీసుకెళ్ళలేదు కదా. అంటే రిషి అయితే బస్సులో వచ్చాడు, నన్ను మార్నింగ్ మాతో వచ్చాడు కానీ పడుకున్నాడు. సో అందుకని ఇప్పుడు మా వాళ్ళతో వెళ్ళాడు. సంతానం లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అయితే పిల్లలు అది పుట్టాలని చెప్పి చెట్టుకైతే ముడుపది కడతారు. అది ఎలాంటివి ఉంటాయి. సరే నెక్స్ట్ టైం వంటలు అవన్నీ అయితే చేయడం అయితే అయిపోయింది. ఇంకా వీళ్ళు వచ్చేసి టేబుల్స్ అవి వేసి చైర్స్ అవి లంచ్ చేయడానికి అయితే అరేంజ్ చేస్తున్నారు. కాకపోతే తినేటప్పుడు అయితే వీడియో తీయడం అయితే నాకు కుదరలేదు. మేము వడ్డించడం ఇవన్నిట్లో బిజీగా ఉన్నాము. ఇంకా మా వాళ్ళకి చెప్పాను కానీ వాళ్ళు ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు కదా. ఇంకా అందుకోసం అని చెప్పి వీడియో అయితే తీయడం కుదరలేదు. అంతలోపు మా వాళ్ళు అయితే కొంచెం సేపు చిట్ చాట్ అది చేసుకున్నారు.
వాటర్ కోసం ట్యాప్స్ అయితే లేవు ఇక్కడ, కాకపోతే బోరింగ్ అయితే ఉంది. అది వాటర్ కోసం అయితే ఒకరి తర్వాత ఒకరు బోరింగ్ మాకు కావాలని చెప్పి వాటర్ కోసం అయితే కొట్టేసుకుంటున్నారు అసలు జనాలు. మార్నింగ్ అది మేము వచ్చిన దగ్గర నుంచి మేము వెళ్ళేంత వరకు అసలు ఖాళీయే లేదు. ఇంకా ఇక్కడ చాలా షాప్స్ అవి కూడా ఉన్నాయి, గ్రాసరీస్ అన్నీ ఇక్కడే ఉన్నాయి, దేనికి వెళ్ళక్కర్లేదు. కాకపోతే కొంచెం ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు, వీళ్ళు కొండపైన కదా అందుకోసం అని చెప్పి ఎక్కువ అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ టాయ్ షాప్స్ కూడా చాలా ఉన్నాయి. ఇంట్లో ఎన్ని టాయ్స్ ఉన్నా సరే మళ్ళీ టాయ్ షాప్ చూస్తే టాయ్స్ గుర్తొస్తాయి కదా, కొత్త టాయ్స్. ఇంకా మా వాళ్ళకు కూడా టాయ్స్ తీసుకుని ఇంకా నేను కూడా దేవుడి ఫోటో అది ఒకటి తీసుకున్నాను. ఇవన్నీ తీసుకుని ఇంకా మేము కూడా మళ్ళీ వెళ్ళిపోవాలి కదా, ఈవినింగ్ 5 అయితే ఇక్కడ ఎవరు ఉండకూడదంట. ఇంకా అందుకోసం అని చెప్పి త్వరగా షాపింగ్ చేసుకుని వెళ్ళిపోయాం మేము. అన్నాలు తినేటప్పుడు చేయలేదు. చాలా మంది అయితే వెళ్ళిపోయారు, కొంచెం ఖాళీ అయింది కదా. ఇంకా మా వాళ్ళందరూ కూడా వెళ్ళి బస్సు ఎక్కేశారు. ఇంకా కొంచెం మంది ఉన్నారు, వీళ్ళనైతే ఇప్పుడే ఖాళీ అయిందనమాట. ఎందుకంటే బస్సులు చాలా దూరాన్ని ఉన్నాయి, అవి లోపలికి రావడానికి అయితే లేదు, ట్రాఫిక్ అది ఎక్కువ ఉంది. ఇంకా అందుకోసం అని చెప్పి ఇంకా మా వాళ్ళని కూడా కొంచెం మంది ఉంటే వాళ్ళని కూడా కార్లో దింపేసి బస్ దగ్గర ఇంకా మేము అందరం కూడా స్టార్ట్ అయిపోతున్నాము. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ చీకటి అయితే ఎవరు ఉండకూడదంట, అందుకోసం అని చెప్పి మేము కూడా బయలుదేరిపోవాలన్నమాట. ఇంతకీ మొక్కు దేనికో చెప్పలేదు కదా, మేమైతే హైదరాబాద్లో ఫ్లాట్ తీసుకున్నాము, అందుకోసం అని చెప్పి మొక్కు అయితే తీర్చుకున్నాం అనమాట. ఇంక ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీలో ఎవరైనా కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా మంచి మంచి కమెంట్స్ పెట్టండి. ఓకే, ఆల్ బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.